హైదరాబాద్లోని బొల్లా బ్రదర్స్ గంజాయి కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టు బయటకొచ్చింది. పోలీసుల రిమాండ్ రిపోర్టులో మొత్తం 5 నిందితులు ఉన్నారు. A1 శ్రీ పెదంబుదూర్ రాజ్ కుమార్, A2 బొల్లా దుర్గా ప్రసాద్, A3 బొల్లా కిరణ్, A4 బొల్లా కమలాకర్, A5 బొల్లా హారికగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. A1 రాజ్ కుమార్ ను బేగంపేట ఎయిర్పోర్ట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఇతను గతంలో క్యూనెట్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఉద్యోగం లేకపోవడంతో గంజాయికి బానిసైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక A2గా దుర్గా ప్రసాద్ దగ్గర గంజాయి కొనుగోలు చేసినట్లు A1 రాజ్ కుమార్ ఒప్పుకున్నాడు. గంజాయి అమ్మకానికి డెడ్ డ్రాప్ విధానాన్ని ఎంచుకున్నారు నిందితులు. ఆన్లైన్లో డబ్బులు అందిన తర్వాత గంజాయి ప్యాకెట్లను రహస్య ప్రదేశంలో ఉంచి ఫోటో లొకేషన్ను కస్టమర్లకు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే పోలీసులకు దొరకకుండా పదే బైక్లను మార్చినట్లు తేలింది. బాలానగర్లో పోలీసులు రైడ్ చేస్తూ ఉండగా నిందితులు పెంపుడు కుక్కను ఉసుగొల్పారు. A3 కిరణ్ కత్తితో దాడి చేయడంతో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే భయంతో బొల్లా కిరణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. మహేశ్వరి, బొల్లా బ్రదర్స్ గంజాయి కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 5 నిందితులుగా చేర్చారు. A1 గా శ్రీ పెదంబూరు రాజ్ కుమార్ ని, అలాగే A2 బొల్లా దుర్గా ప్రసాద్, A3 బొల్లా కిరణ్, A4 బొల్లా కమలాకర్ తో పాటు A5 గా బొల్లా కిరణ్ సతీమణి బొల్లా హారికను సైతం నిందితురాలిగా చేర్చడం జరిగింది. మొత్తం 5 ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. మొదటి నుంచి వీళ్ళు కూడా డెడ్ డ్రాప్ పద్ధతిని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగించుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా A1 రాజ్ కుమార్ బేగంపేటలోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినటువంటి సందర్భంలో అక్కడ ఒక కింద పడేసినటువంటి ప్యాకెట్ ను తీసుకుంటూ ఉండగా పాటలోనే పోలీసులు అతన్ని గుర్తించి పట్టుకున్న తర్వాత తను ఆ గంజాయి ప్యాకెట్ ను తీసుకున్న విషయాన్ని అది ఓపెన్ చేసి చూసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత గెజిటెడ్ అధికారి సమక్షంలో సోదాలు చేసినటువంటి సందర్భంలోనే ప్యాంటు జేబులో గంజాయి దొరికింది. ఇక తనను విచారించినటువంటి సందర్భంలోనే ఈ గంజాయి గుట్టంతా రట్టయింది. క్యూనెట్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఉద్యోగం లేక గంజాయికి బానిసై ఈ మిగతా నిందితుల దగ్గర నుంచి తాను గంజాయి తీసుకుంటున్నటువంటి విషయాన్ని రాజ్ కుమార్ ఒప్పుకోవడం జరిగింది. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి నిత్యం గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు దుర్గా ప్రసాద్ ఒప్పుకున్నాడు. ఇక నిందితులు ముఖ్యంగా ఇందులో A2, A3, A4 గా ఉన్నటువంటి బొల్లా దుర్గా ప్రసాద్, బొల్లా కిరణ్, అలాగే బొల్లా కమలాకర్ అన్నదమ్ములు ఈ ముఖ్యంగా ఈ యొక్క డెడ్ డ్రాప్ పద్ధతిలో ఈ గంజాయి దందాను నిత్యం నడిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా బొల్లా కిరణ్ సతీమణి బొల్లా హారికను తను ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. బొల్లా కిరణ్ ఆమె అకౌంట్ లో ఆ సిమ్ కార్డులను ఉపయోగించుకోవడం, ఆమె ఐడెంటిటీని ఉపయోగించుకొని తను ఈ రకంగా దందాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 5 నిందితులుగా చేర్చి ఇందులో 4 ఇప్పటికే రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.